మనం ఎంత వద్దనుకున్నా వయసుతో పాటు వృద్ధాప్య ఛాయలు మొదలైపోతూ ఉంటాయి. చర్మం సాగిపోయి ముడతలు వచ్చేస్తూ ఉంటాయి. 60లోనూ 20లా కనిపించాలని కోరుకునే వారికి ఈ వృద్ధాప్య ఛాయల్ని మనస్ఫూర్తిగా అంగీకరించడం కాస్త కష్టంగానే ఉంటుంది. అయితే జీవనశైలి, ఆహారపు అలవాట్లలో ప్రత్యేకమైన జాగ్రత్తల్ని తీసుకోవడంతో పాటు కొంత వైద్య సాయం కూడా తీసుకుంటే చర్మాన్ని నిత్య నూతనంగా ఉంచుకోవచ్చని చెబుతారు డాక్టర్లు. చర్మాన్ని నవయవ్వనంతో ఉంచుకోవడానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. స్కిన్ అనేది మనము త్వరగా ఏజ్ అవ్వడానికి కొన్ని కారణాలు ఉంటాయి. కొంతమందికి వంశపారంపర్యంగా ఉంటే, కొంతమందికి ఎక్కువ ఎండలో తిరగడం వల్ల, ఇంకొంతమందికి సరైన పోషకాహారాలు సరిగ్గా తీసుకోకపోవడం వల్ల, కొంతమందికి అడిక్షన్స్, సిగరెట్ స్మోకింగ్, ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం వల్ల, కొంతమందికి సరిగ్గా నిద్ర లేకపోవడం వల్ల, కొంతమందికి వాళ్ళ ఈ హ్యాబిట్స్, రాంగ్ హ్యాబిట్స్ ఉంటాయి. స్టీమ్ ఎక్కువ తీసుకోవడం దానివల్ల, కొంతమందికి వాళ్ళకి తెలియ పాపం వేరే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే మందులు వాడటం వల్ల కూడా మన స్కిన్ అనేది త్వరగా డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది. ట్రీట్మెంట్స్లో మన క్రీమ్స్ ఉంటాయి, ఇంజెక్టబుల్స్ ఉంటాయి, లేజర్స్ ఉంటాయి, తర్వాత స్కిన్ కిందకి చేసే ప్రొసెసర్స్ కూడా ఉంటాయి. యాంటీ ఏజింగ్ క్రీమ్స్ రెటినాల్ అని చెప్తాం, అంటే వైటమిన్ ఏ క్రీమ్స్. ఇవి మన మార్నింగ్ అంటే ఈవినింగ్ రోజు వాడుకోవటం వల్ల ఆ వచ్చిన వ్రింకిల్స్ త్వరగా మనకి ఇంకా ఎక్కువ కాకుండా, వచ్చినా ఏం చేయలేవు కానీ వచ్చే త్వరగా రాకుండా ఇంకా చిన్న చిన్న లైన్స్ ఉంటాయి, ఫైన్ లైన్స్ అంటాం, అవి కూడా రావడానికి డిలే చేసుకుంటూ వస్తాయి. దాంతోపాటు హైర్లోనిక్ యాసిడ్, వైటమిన్ సి సీరము మన స్కిన్ టైప్ బట్టి, టెక్స్చర్ బట్టి, మన ఆక్యుపేషన్ బట్టి డాక్టర్ మన కాన్సన్ట్రేషన్స్ మీకు చెప్తుంటారు. సో హైర్లోనిక్ యాసిడ్, రెటినాల్, వైటమిన్ సి సీరమ్స్ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి డే టైమ్ సన్ స్క్రీన్స్, మాయిశ్చర్స్ వాడుకుంటా, గ్లైకోలిక్ యాసిడ్, సాల్సిలిక్ యాసిడ్ లేదా లాక్టిక్ యాసిడ్ ఫేస్ వాషెస్ ఉంటాయి. అది హోమ్ రెమెడీ వాడుకోవడం వల్ల మనం ఈ రింకిల్స్, ఏజింగ్, స్కిన్ టోన్, టెక్స్చర్ కాపాడడానికి హెల్ప్ అవుతుంటుంది. సో ఇది హోమ్ రెమెడీ. మరి నాకు ప్రొసెసర్స్ ఏమైనా ఉంటాయంటే డర్మా రోలర్ ఉంటుంది, లేదంటే మైక్రోనీడ్లింగ్ రేడియో ఫ్రీక్వెన్సీ ఉంటుంది, లేదంటే క్యూసిచ్ లేజర్ ఉంటుంది. దీన్ని మనం కార్బన్ పీల్ అంటాం. చిన్న కార్బన్ అప్లై చేసి ఆ లేజర్ పాస్ చేయడం వల్ల ఆ పిగ్మెంటేషన్ తగ్గి, ఫైన్ లైన్స్ కొంచెం తగ్గి, స్కిన్ గ్లోకి ఎనర్జెటిక్గా కనపడడానికి హెల్ప్ అవుతుంటుంది. అండ్ ఈ కొల్లాజన్ బిల్డ్ చేయడానికి స్కిన్లోకి మనం లేజర్స్ పంపిస్తుంటాం. దాన్ని మన అబిలేటివ్ అంటే ఫ్రాక్షన్ CO2 లేజర్స్ కానీ, ఎర్బిఎంయాక్ లేజర్స్ కానీ హెల్ప్ అవుతూ ఉంటాయి. సో ఈ లేజర్స్ ఏం చేస్తాయంటే కొల్లాజన్ని మనం డబల్ చేసి కొల్లాజన్ రీమోడలింగ్ అంటాం. వచ్చే కొల్లాజన్ ప్రాపర్గా సెట్ చేయడం వల్ల ఏజింగ్ వ్రింకిల్స్ అనేది ఎక్కువగా కనపడకుండా ఉంటాయి. ఆల్రెడీ అయిన వాటిని ఏం చేయాలి అంటే, నుదురు మీద వ్రింకిల్స్ వచ్చాయంటే బొటాక్స్ తీసుకోవాల్సిందే. బొటాక్స్ అనేది ప్రోటీన్, ఎక్కడ ఇంజెక్ట్ చేస్తే ఆ ముడతలు మనకి 4 నుంచి 6 నెలల వరకు కనపడకుండా వెళ్ళిపోతాయి.